మాకు అక్కడ ఆ దేశాల్లో హిందువులకి స్వేచ్ఛ లేదు, అక్కడ చంపేస్తున్నారు, అక్కడ నరికేస్తున్నారు అని బాధపడుతున్నారు. కానీ నీ కళ్ళ ముందు నువ్వు ఉన్న తెలుగు రాష్ట్రంలో ఎంతమంది బలవుతున్నారో మీకు కనిపిస్తుందా? అవి కనిపించవు. ఏ కాడికి బయట దేశాల మీద పడడం, అక్కడ వాళ్ళలాగా ఇక్కడ వీళ్ళలాగా. ముందు నువ్వెలా ఉన్నావురా? నీ బతుకు తెలుస్తుందా నీకు? నీ కళ్ళ ముందు చనిపోతున్నారు కదా, నీకు చేతనైతే వీళ్ళ కోసం ఏదైనా చెయ్యి. ఎవరి కోసమో ఎందుకురా నీకు? మారండి మారండి మారండి. హాయ్, హలో, వెల్కమ్ టు జిగేల్ రాజా. అసలుకి మనుషుల్లో మానవత్వం అనేది అంతరించిపోతుందండి. ఎంత చెప్తున్నా, ఎంతమంది మాట్లాడుతున్నా కూడా ఈ కులగజ్జ అనేది అసలు మారట్లేదు, తగ్గట్లేదు మనుషుల్లో. నటన సినిమా యాక్టర్ల కంటే కూడా వివత్సమైన నటన. ప్రతి ఒక్కరండి, ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, ప్రతి ఒక్కరు నటిస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా అండి, మీరు రేపు పైలోకానికి వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడికి మీరు తప్పకుండా సంజాయిషు చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టడం ఎంత నిజమో చచ్చిపోవడం అంతే నిజం. తర్వాత దేవుని దగ్గర క్షమాపణ అడగడం కూడా, ఆయన దగ్గర తీర్పు పొందడం కూడా అంతే నిజం. విచ్చలవిడిగా అసలుకి 2 నెలల పసికందండి కాళ్ళతో తొక్కి తన్ని చంపడం ఏంటండి? దారుణం కాకపోతే. అది పిల్లల్ని కోల్పోయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మనుషులేనా? కొన్ని లక్షల మందికి చెప్తారు మీరు వచ్చేసి ఒక కొంచెమైనా మారండి. మీ కుటుంబంలో కూడా ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళని అలాగే తన్ని చంపేస్తారా? మనుషులమండి మనం. బయట దేశాలు చూడండి, మనకంటే చిన్న చిన్న దేశాలు కూడా అభివృద్ధిలో ఎంతో ముందుకెళ్ళి ఉన్నాయి. కానీ మనల్ని చంపుకుంటూ, మనకు మనమే దిగజారి చేసుకుంటూ, మనమే నశించిపోతున్నాం. రోజు దిగజారిపోయే బతుకుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకడికొకడికి హెల్ప్ చేసుకొని, ఒకడికొకడు చెయ్యొత్త నుంచి బతుకుదాం రా నాయన అంటే, ఈ మతం పేరు ఒకటి పెట్టేసి మధ్యలో ఒకరు కాదులేండి, ఒకరిని అనడానికి లేదు, చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్లో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు, హిందువులో ఉన్నారు, రకరకాల మతాలలో రకరకాల పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు మరి చివరికి ఏం సాధిస్తారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా రేపటి దినాన ఆ దేవునికి సంజాయిషి చెప్పాలి. ఇక్కడ పోయేటప్పుడు మాత్రం మీకు మామూలు సాగు ఉండదురా. అసలుకి నటిస్తున్నారండి బాబు. నేను రీసెంట్గా నాన్ వేసిన వీడియో చూశాను. అదే కులం పిచ్చితో 2 ఏళ్ల పసికందని అంటే చంపేశారు అనేసి తమ్నైల్ పెట్టి చేశారు. అది చూశాను. అంటే ఆయన ఒక పక్క అది మతాలు వద్దురా, మారండ్రా, మతాలతోటి మీకు ఒరిగేది ఏమి ఉండదు, మనోళ్ళే మనల్ని బానిసలుగా మారుస్తారు, సో అన్ని మతాలు ఒకటే, భారత రాజ్యాంగం ఇచ్చిన ఆ పరిధిలో మనం బ్రతుకుదాం, రాజ్యాంగం మన కోసం చాలా చేసిందిరా అని చెప్పేసి ఒక పక్క ఆయన మార్చడానికి ట్రై చేస్తుంటే, ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఆయన అన్నట్టే బత్తాయి గాళ్ళు, వాళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు, మధ్యలో పొలాలు పెడుతున్నారు. ఇట్లా ప్రాణాలు పోయిన దానికి కూడా వాళ్ళు కూడా కారణం. అసలుకి ఏం తీసుకెళ్తారా మీరు? చివరికి ఏం చేస్తారు మీరు? ఆ మతము, ఆ కులగజ్జి పెట్టుకొని ఏం చేస్తారు? ఇంకా మీకే తెలియాలి, ఆ భగవంతుడికే తెలియాలి మీరు ఏం చేయాలనుకుంటున్నారో, జనాలను ఏం చేస్తారు, ఎందుకు మభ్య పెడుతున్నారో మీ మాటలతోటి, మీ శాస్త్రాలతోటి. మీరు చెప్పేవి కొన్ని లక్షల మంది పాటిస్తారా బాబు? మీరు చెప్పేది కరెక్ట్గా చెప్పండి, కరెక్ట్గా బోధించండి. ఏదేమైనా కూడా మీరు చేసేది తప్పు. మీకు నాన్ వేసిన బ్రదర్ చాలా కరెక్ట్ తెలుసా? ఆయన మీకు వాత పెడుతుంటే కానీ మీరు సాలుగా అంటే కరెక్ట్ దారిలోకి రారు మీరు. ఏం మనుషులరా బాబు, ఏం చెప్పాలి? 2 నెలల పసికందురా. మీ ఇంట్లో మీ మనవరాలో, నీ కూతురు ఎవరో సస్తే మీకు తెలుస్తుంది కదా. అంటే చావకూడదండి, పిల్లలు చావకూడదనే ఇలా మాట్లాడాడు. చిన్న పిల్లలు, 7 ఏళ్ల పసికందు, చిన్న పిల్లలండి, లోకం తెలియని పిల్లలు. ఇప్పుడు చూస్తే ఒక పాప 16 కోట్లు ఇంజక్షన్తో ప్రాణం, అంటే ఇంజక్షన్ చేస్తే అమ్మాయి బ్రతుకుతుంది. ఆ పాప కొట్టమిట్లాడుతుంది ఇప్పుడు ప్రాణంతో, చివరి తుది శ్వాసలో ఉంది.
రీసెంట్గా మంచు మనోజ్ గారు కూడా దాని గురించి మాట్లాడారు. ఇంత జరుగుతున్న ఈ లోకంలో అసలు ఏం చేస్తున్నారు నాయన మీరు? ఏం తీసుకెళ్తారు ఆ కులం పిచ్చితో, ఆ కుల గజ్జితో ఏం సాధిస్తారు? ఎందుకు? వాళ్ళు దర్శనం కోసమే కదా వచ్చింది దేవుని మందిరానికి. ఆ మందిరంలో కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదా? అక్కడ కూడా చంపేయడమేనా? ఇంకెక్కడికి వెళ్తే వాళ్ళకి అంటే సెక్యూర్ ఉంటారు? ఎక్కడికి వెళ్తే రక్షణ ఉంటుంది వాళ్ళకి? అరే ఇప్పటికన్నా మారండి సార్, మారండి. మీ బతుకులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, డబ్బు కోసం పెంట తినే రకాలు ఎవరన్నా ఉన్నారంటే అది ఫస్ట్ మీరే. ఎవరైతే కులగజ్జి మతగజ్జి తగిలించుకొని తిరుగుతున్నారో మీరే. భారత రాజ్యాంగం ఇచ్చిన దాన్ని కూడా మీరు పాటించట్లేదంటే ఇక మీరు మనుషులు అనుకోవాలా, పశువులు అనుకోవాలా? మీ గురించి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చిన్న పసికందుని చనిపోవడానికి మీరు కారణమయ్యారంటే ఇంకంతకంటే దారుణమైన పనులు ఏముంటాయి? మొన్న 7 ఏళ్ల పాపను రేప్ చేసిన అతను దూకి చనిపోయాడని అంటున్నారు కదా, అలా చావండ్రా నాయన. అలా చచ్చన్న పుణ్యం కట్టుకోండి. మీరు అలా చచ్చినా కూడా ఎవరు కనీసం ఆ రోడ్డుని వెళ్ళే కుక్కలు కూడా మీ దగ్గరికి వచ్చి వాసన చూడవు. సో ఇది గాయస్, అసలుకి కనీసం 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 జ్ఞానం ఉండాలి. మీ బుద్ధితో కాదు, మీకున్న బ్రెయిన్ అది నాశనం అయిపోయింది. మీ బ్రెయిన్ ఎలా ఉందంటే అది క్రూరత్వానికి, కులగజ్జి మతగజ్జితో నిండిపోయింది మీ బ్రెయిన్. మనసుతో ఆలోచించండి. ఆ మనసు అన్న కొద్దిగానే పరిశుభ్రంగా ఉంటే దాంతో ఆలోచించండి. దాంతో ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకుని కరెక్ట్ బోధన బోధించండి. ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు. మీలాంటి చెత్తెదవల వల్ల వాళ్ళకు కూడా చెడ్డనేమో వస్తుంది. హిందువుల్లో, ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో 3 మతాల్లో మంచి మంచి వాళ్ళు ఉన్నారా? మీలాంటి చెత్తన అనకూడదు, కానీ మీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా చెడ్డనేమో వస్తుంది. అంటే అంటారు కదా, అమృతంలో ఒక్క చుక్క విషం చాలు అమృతం అంతా విషంగా మారిపోవడానికని. అలాంటి విష చుక్కలరా మీరు. ఇంత పెద్ద అమృతంలో విష చుక్కలు ఉన్నారు. ఈ విషపు చుక్కలు ఎప్పుడైతే అంతరించిపోతాయో అప్పుడు పాలన్నీ కూడా, అమృతం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీలాంటి వాళ్ళ వల్లే ఈ కరోనా ఇవన్నీ వచ్చినాయంటే ఎందుకు? మీలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద బ్రతుకుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్నాయి. ఒక్కసారి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే దాంట్లో మంచి పోతుంది, చెడు పోతుంది. చెడు పోతే పర్లేదు, మంచి ఎక్కువగా పోతుంది. మీలాంటి చెత్తనా కొడుకులు ఉంది అంటే ఒక 100% భారతదేశం ఉంటే మీలాంటి చెత్తనా కొడుకులు 5-10%. చెప్పాను కదా, అదే చాలు. ఈ మంచితనాన్ని అంతా కూడా చెడ్డగా మార్చడానికి అది చాలు. బయట దేశాలు అభివృద్ధి మీద అభివృద్ధి అవుతుంటే మన ఇండియాలో ఇంకా కుల గజ్జి మత గజ్జి. బయటికి వెళ్ళి చూడండి నాయన. ఒకసారి మన ఇండియాలోనే కొన్ని రాష్ట్రాలకు వెళ్ళి చూడండి, కొన్ని ఊర్లకు వెళ్ళి చూడండి ఎలా బ్రతుకుతున్నారో. ఇంకా మీరు చేసే ఈ కుల గజ్జి మత గజ్జి ప్రచారం ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు శిక్షిస్తాడు, 100% శిక్షిస్తాడు. మీకు అసలు ఎక్కడ కూడా బ్రతకడానికి కానీ మీరు చేసే బోధలకు కానీ ఎక్కడ స్థానం లేదు. అంత దారుణమైన స్థితిలోకి దించేస్తున్నారు జనాల్ని. మీ దగ్గరకు వస్తున్నారు కదా మిమ్మల్ని నమ్మి, ఇక మీ ఇష్టం అయిపోయింది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు నటిస్తున్నారు. నాన్ వేసిన బ్రదర్ చూపిస్తున్నారు కదా మీ క్లిప్స్ అన్నీ కూడా. దండం రా బాబు, దండం. మీకు దండం, మీకు పెద్ద నమస్కారం. మీలాంటి చెత్తదోలు భూమి మీద బ్రతికే దరిద్రం. సో ఇది అండి వాళ్ళ వీడియో. కోపం అండి, బాధ. అంటే ఒక చిన్న పసికందుని చంపారు అండ్ ఇలాంటి వాటి మీద స్పందించట్లేదు. కానీ అక్కడ ఆ దేశాల్లో హిందువులకి స్వేచ్ఛ లేదు, అక్కడ చంపేస్తున్నారు, అక్కడ నరికేస్తున్నారు అని బాధపడుతున్నారు. కానీ నీ కళ్ళ ముందు నువ్వు ఉన్న తెలుగు రాష్ట్రంలో ఎంతమంది బలవుతున్నారో మీకు కనిపిస్తుందా? అవి కనిపించవు. ఏ కాడికి బయట దేశాల మీద పడడం, అక్కడ వాళ్ళలాగా ఇక్కడ వీళ్ళలాగా. ముందు నువ్వెలా ఉన్నావురా? నీ బతుకు తెలుస్తుందా నీకు? నీ కళ్ళ ముందు చనిపోతున్నారు కదా. నీకు చేతనైతే వీళ్ళ కోసం ఏదైనా చెయ్యి. ఎవరి కోసమో ఎందుకురా నీకు? మారండి. సో ఇది గైస్, కోపం అండి, బాధ. అసలుకి అంటే మన దేశం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఒకప్పుడు భారతదేశం అంటే ఈ రేంజ్లో ఉండేది, ఈ స్థాయిలో ఉండేది. దించేస్తున్నారు. ఇంకా మరి ముఖ్యంగా ఈ కులగజ్జి మతగజ్జితోటే మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళు. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే, నేను మంచి చెప్పాను అని మీకు అనిపిస్తేనే లైక్ కొట్టండి, లేకపోతే లైక్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.